నమస్కారం, ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. విద్యార్థుల సమస్యలను జరుగుతుంది కాబట్టి ఈరోజు విద్యార్థుల చేతిలోనే ఉంటుంది దేశ భవిష్యత్తు. కాబట్టి విద్యార్థులకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు తెలంగాణ మన ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తుంది, కానీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం మనకు చాలా సిగ్గుచేటు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఎక్సైజ్ శాఖ మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యాశాఖ మీద లేకపోవడం చాలా దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి గారు మీరు మీ శాఖని మీ దగ్గరనే వెంటుకుంటున్నారు, మరి ఏం చేస్తున్నారు, ఏం పర్యవేక్షిస్తున్నారు? విద్యార్థుల కనీస ఫీజు రిపేమెంట్స్ విడుదల చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు పాలిస్తున్నారు అనేది కొంచెం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ దేశానికి వెన్నుముక రైతుల తర్వాత విద్యార్థులే కాబట్టి దేశ భవిష్యత్తు నిర్ణయించేది. వాళ్ళ ఫీజులు వెంబడినే విడుదల చేసి వాళ్ళకి ఇప్పుడు కనీసం చిన్న హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా దౌర్భాగ్యం. ప్రైవేట్ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కళాశాలలు, గవర్నమెంట్ కళాశాలలు మరి ఏవైతే ఉన్నాయో అవి కిరాయి బిల్డింగ్లలో నడవడం చాలా దౌర్భాగ్యం. అలాగే చిన్నపిల్లలకు పౌష్టికారం సంబంధించిన అంగన్వాడీ స్కూళ్లలో కూడా కనీసం అవి యూనిఫామ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆర్డీ ఆఫీస్ కార్యాలయాన్ని వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. విద్యార్థుల స్కాలర్షిప్లు మళ్ళీ ఫీజు రీపేమెంట్స్ ప్రభుత్వం విడుదల చేయక ఎన్నో సంవత్సరాలు గడుస్తుంది. 2022 నుంచి అసలు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మరి ఇంటర్ విద్యార్థులకు 15,000 కోట్లు అంటే 40 లక్షల విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన కార్యంలో ఆడియో 14 లక్షల మంది విద్యార్థులు 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయకపోవడం ప్రభుత్వం సిగ్గుచేటు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గత నెల రోజులకు చూసినట్టయితే ఢిల్లీలో జరిగిన నీట్ పేపర్ లీకేజ్ చేసిన తప్పుదాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కేసులని వెంటనే విత్డ్రా చేసుకుంటూ, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఒకవేళ విడుదల చేయని ఎడల విద్యార్థులను పెద్ద ఎత్తున మీ అసెంబ్లీని మీ ఇంటిని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దానికి నిరసనగా ఈరోజు ఆర్డీఓ కార్యాలయానికి రావడం జరిగింది. మరి స్కాలర్షిప్ గత 3 సంవత్సరాలు 800 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. ఆ బకాయి వెంటనే విడుదల చేయాలి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఈ నిరసన చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి బకాయింది వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడానికి ఆర్డీఓ కార్యాలయానికి రావడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి అందరు బీసీ నాయకులు పాల్గొన్నారు. మరి వారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. ఈ ప్రభుత్వము గత 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ లేక పిల్లలు చాలా ఇబ్బందిగా పాలవుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు చేపట్టుకుంటూ వస్తున్నాము. మరి ప్రభుత్వము వెంటనే 800 కోట్లు 8,000 కోట్లు రిలీజ్ చేసి పిల్లల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి లేనిచో మరి ఇంకా రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కృష్ణ పిలుపు మేరకు ఏ కార్యక్రమమైనా మేము ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేసి పిల్లల స్కాలర్షిప్ వచ్చినంత వరకు మేము నిద్రపోమని ఈ సందర్భంగా మరి మీరు కూడా విద్యార్థులు కూడా మరి మీ స్కాలర్షిప్ రాలేదు కాబట్టి మీ ఆకలి ఉన్నది కాబట్టి ఈ ఆకలిని మనము
ప్రభుత్వం వరకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన